Hey everyone, hope you are safe and doing great. Today I have created a video ad for a local grocery store app. Please watch it. ఈ యాప్స్లో చూస్తే 10% 15% డిస్కౌంట్ అంటారు, కానీ డిస్కౌంట్ తర్వాత కూడా రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మిల్క్, గ్రోసరీస్ అన్నీ తీసుకుంటే బిల్ బాగా పెరిగిపోతుంది. అదే కదా. అయితే మీరు క్షీరసాగర్ యాప్ ట్రై చేయలేదు కాబట్టి. క్షీరసాగర్లో మిల్క్ నుంచి గ్రోసరీస్ వరకు హోల్సేల్ ప్రైసెస్లోనే ఉంటాయి. అసలు ఫేక్ డిస్కౌంట్స్ కాదు, ఫ్రీ డెలివరీ కూడా ఉంది. 7 days అన్కండిషనల్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక బయటికి వెళ్లాల్సిన పని లేదు. హోల్సేల్ ప్రైసెస్ అంటే ఇదే కదా. ఈ రోజే క్షీరసాగర్ యాప్ డౌన్లోడ్ చేయండి. వీడియో చూశారు కదా, ఇది నేను ఏఐ టూల్స్ యూజ్ చేసి ఈ వీడియోని అయితే నేను జనరేట్ చేశాను. వీడియో జనరేట్ చేయడానికి నేను 2 ఏఐ టూల్స్ యూజ్ చేశాను. ఒకటి వచ్చేసి ChatGPT, సెకండ్ వచ్చేసి జెమినీ, గూగుల్ ఫ్లో. సో మన బిజినెస్ ప్రమోషన్స్కి ఈ ఏఐ టూల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎలాంటి ప్రొఫెషనల్ కెమెరాస్ కానీ ఆర్టిస్టులు కానీ లేకుండా మనం ప్రొఫెషనల్ యాడ్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి, ఈ వీడియోస్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ChatGPTలోకి వెళ్ళేసి మన కంటెంట్ యొక్క యాడ్ కంటెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను ChatGPTకి ఇవ్వడం జరిగింది. చూసారా, ఐ వాంట్ టు క్రియేట్ అన్ యాడ్ ఫర్ ద గ్రాసరీ షాప్ క్షీరసాగర్. సో ఎలా ఉండాలి అనేది, డైలాగ్స్ ఎందులో కావాలి, తెలుగులో కావాలా ఇలా అనేది కూడా నేను క్లియర్గా ఇచ్చాను. మై యాడ్ ఇస్ ఇన్ తెలుగు అని ఇచ్చాను. సో యాడ్ యొక్క ప్రపోజల్ ఏంటి, 10% 50% డిస్కౌంట్ ఉన్నా కూడా వేరే ప్రైజెస్, చాలా యాప్స్లో ప్రైజెస్ హైలా ఉన్నాయి, అలా నేను క్లియర్గా డైలాగ్స్ కూడా కొంచెంగా ఇవ్వడం జరిగింది. సో దానికి మన ChatGPT అయితే నీట్గా సీన్ బై సీన్ అయితే మనకి క్లియర్గా ఇచ్చిందనమాట. చూడండి, తెలుగు యాడ్ కాన్సెప్ట్ అనేసి సీన్ బై సీన్ అయితే మనకి క్లియర్గా ఇచ్చింది. సీన్ 1లో ఫాదర్ డైలాగ్ ఏంటి, మదర్ డైలాగ్ ఏంటి, సీన్ 2లో డాటర్ డైలాగ్ ఏంటి అని క్లియర్గా ChatGPT అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడైతే మీరు గమనించారా, ప్రాంప్ట్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ డైలాగ్సే ఇచ్చింది. సో అందుకని నేను ఏం చేశానంటే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ బెస్ట్ ఏఐ టూల్స్ కూడా ఏ వీడియోకి ఏం యూస్ చేయాలనేది ఇచ్చింది. సో మనకైతే అవసరం లేదు. అందుకే నేను ఇక్కడ సీన్ బై సీన్ ఏఐ ప్రాంప్ట్ అడిగాను అనమాట. అడిగేసరికి అది చక్కగా ఏఐ వీడియో ప్రాంప్ట్ విత్ తెలుగు డైలాగ్స్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ తను వీడియో ప్రాంప్ట్ డైలాగ్ సపరేట్ చేసింది. ప్రతి సీన్కి వీడియో ప్రాంప్ట్ సపరేట్గా, డైలాగ్ సపరేట్గా ఇచ్చిందనమాట. ఇక్కడ చూసారా, సీన్ 2కి వీడియో ప్రాంప్ట్ డైలాగు, సీన్ 1కి అలానే, సీన్ 3కి అలానే, అలా అన్నింటికి సపరేట్గా ప్రాంప్ట్ అండ్ డైలాగ్ ఇవ్వడం జరిగింది. సీన్ 4కి ఏఏ వీడియో ప్రాంప్ట్ అండ్ డైలాగ్ ఇలానే ఇచ్చిందనమాట. సో నేనేమనుకున్నానంటే డైలాగ్ విత్ ప్రాంప్ట్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. సో అందుకే నేను అలానే ఇచ్చానమాట. ఇక్కడ సీన్స్ అనేది తను 7 సీన్స్గా డివైడ్ చేసింది. చూసారా, సీన్ 1, సీన్ 5, సీన్ 6, సీన్ 7. సీన్ 7 అనేది ఫైనల్ సిటీగా తీసుకుంది ఏ వీడియో ప్రాంప్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ సీన్కి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే అడిగాను. సో అడిగితే తనకి ఇమేజ్ అయితే అడిగాను. ఈతో ఇమేజ్ అయితే ChatGPT జనరేట్ చేసింది. సో అది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను సీన్ 1కి అయితే సో వీడియో ప్రాంప్ట్ అయితే అడిగాను అనమాట. సో వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. సీన్ 2, సీన్ 3కి కూడా అలానే అడిగింది. సో అది కూడా నేను ఎస్ అని చెప్పాను. బట్ ఇక్కడ కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వమని అడిగాను. ఎందుకు అంటే మనకి ఇమేజ్ యొక్క ఫేసెస్ చేంజ్ అయిపోతే మనకి యాడ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో సేమ్ కన్సిస్టెన్సీ ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఎస్పీస్ విత్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అని ఇచ్చాను ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే మనకి ఇమేజెస్ అనేది చేంజ్ అవ్వవు అనమాట. ఫాదర్, మదర్, డాటర్ అన్నీ సేమ్గా ఉంటాయి అన్నమాట. వీడియో మొత్తంలో ఫాదర్, మదర్, సన్ అయితే ఉంటారో అదే క్యారెక్టర్స్ ఉంటారనమాట.
సో ఇక్కడ క్లియర్గా చూడండి అన్ని సీన్స్ మీకు సీన్ 1కి సంబంధించిన అన్నీ క్లియర్ చేసి ఇచ్చింది. ఇప్పుడు సీన్ 2కి కూడా సీన్ 2, సీన్ 3, సీన్ 4కి కూడా అడుగుతుంది. ఎస్ ప్లీజ్ అని ఇస్తున్నాను. సో అలానే మనకి సీన్ 2కి కూడా వచ్చేసింది, సీన్ 3కి కూడా వచ్చేస్తుంది. సో అన్నిటికీ ఆల్మోస్ట్ వీడియో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయిపోయాయి. ఇంకా మిగతా వాటికి కూడా మనం ChatGPT యూజ్ చేసి వీడియో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ క్యారెక్టర్లో ఫస్ట్ సీన్లో ఉన్న ఇమేజ్ ఒకటి చాలు. మళ్ళీ ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ChatGPT యూజ్ చేసి ఫస్ట్ సీన్ 1తోనే మనం ఇమేజ్ అయితే క్రియేట్ చేసాము. ఇంకా తర్వాత చూడండి సీన్ 5, సీన్ 6, సీన్ 7 కూడా అడుగుతుంది. సో మీకు కంబైన్డ్గా కావాలని అడుగుతుంది. నేను ఏంటంటే సీన్ 5, సీన్ 6, సీన్ 7కి ఇవ్వమని అడిగాను అనమాట. పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో సీన్ 5కి కూడా ఇచ్చేసింది వీడియో ప్రాంప్ట్స్ అన్నిటికీ. ఇప్పుడైతే మనకి అన్ని 7 సీన్స్కి వీడియో ప్రాంప్ట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా సీన్ 1ది. ఆ ఇమేజ్ని యూజ్ చేసి మనము ఫస్ట్ సీన్ అయితే క్రియేట్ చేద్దాము. అది గూగుల్ ఫ్లో యూజ్ చేసి సీన్ 1 అయితే వీడియో ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాము. గూగుల్ ఫ్లో వీడియో ప్రాంప్ట్ ఉంది కదా సీన్ 1, ఇది కాపీ చేసేసుకుందాము. ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ఇమేజ్. గూగుల్ ఫ్లోకి వెళ్దాము, జెమినీ ఫ్లోకి. మన అకౌంట్తోనైతే మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను దీంట్లో. క్రియేట్ విత్ ఫ్లో అనుకుంటే కానీ మనం ఆల్రెడీ లాగిన్ అయినట్టు వస్తుంది. మన జీమెయిల్ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాను, చూసారా. దాంట్లో 180 క్రెడిట్స్ ఉన్నాయండి, ఎందుకంటే నేను చాలా వరకు యూజ్ చేసేసాను. జనరల్గా ఎట్ స్టార్ట్ మనకి 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి. నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇలా అయితే ఉంటుంది డాష్బోర్డ్ అనేది. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో జనరేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకొని మన ఇమేజ్ అయితే స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ChatGPT నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, అది మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్లో కావాలా, పోర్ట్రేట్లో కావాలని అడుగుతుంది. ల్యాండ్స్కేప్ పెట్టండి. ల్యాండ్స్కేప్ పెట్టి క్రాప్ అండ్ సేవ్ అని సెలెక్ట్ చేయండి. చూసారా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం సీన్ 1 యొక్క ప్రాంప్ట్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాము. చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి సీన్ 1 జనరేట్ అవుతుంది అనమాట వీడియో అనేది. ఇక్కడ చూడండి మనకి కంపల్సరీగా VEO31 ఫాస్ట్ అనేది X1 అండ్ అంటే 1 వీడియో అనమాట. అండ్ ల్యాండ్స్కేప్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా నీట్గా మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ యాడ్ టు సీన్ అని ఉంది, క్లిక్ చూసారా, దాన్ని మనం క్లిక్ చేయాలి. దాన్ని మనం సెలెక్ట్ చేస్తే మనకి ఈ వీడియో అనేది మనకి ఫ్రేమ్స్ టు వీడియోకి యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి యాడ్ అవుతుంది. ఈ ఫ్రేమ్స్ టు వీడియోలో మనకి ఫస్ట్ సీన్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఉంది చూసారా, అది మనము డ్రాగ్ చేయాలన్నమాట. డ్రాగ్ చేసేసి ఎండింగ్కి తీసుకురావాలి. ఎండింగ్కి తీసుకొచ్చి ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయగానే మనకి అక్కడ లాస్ట్ ఇమేజ్ అనేది మనకు ఆ ఫ్రేమ్లో ఉన్న లాస్ట్ ఇమేజ్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇది సెకండ్ సీన్లో ఫస్ట్ ఫ్రేమ్గా అది సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సీన్ 2ని మనం కాపీ చేసుకుందాము. సీన్ 2 వీడియో ఫామ్ని
కాపీ చేసుకొని మనం గూగుల్ ఫ్లోలో పేస్ట్ చేద్దాము. ఎందుకంటే సీన్ 2కి మనకి మళ్ళీ ఇమేజ్ క్రియేషన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ కాబట్టి. ఇక్కడ ఫాదర్ మదర్వి కూడా మనకి కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఫాదర్ మదర్ అవి పేస్ట్ చేయాలి ప్రాంప్ట్స్, ఆ తర్వాత సీన్ 2 వీడియో ప్రాంప్ట్స్ పేస్ట్ చేయాలి. కదా ఇప్పుడు ఎంటర్ చేద్దాము. సీన్ 2 అనేది మనకి వీడియో జనరేట్ అవుతుంది. జనరేట్ అయిపోయింది. నేను ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. మళ్ళీ సేమ్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా లాస్ట్ ఫ్రేమ్ తీసుకోవాలి. ఈ వీడియోలో ఉన్న లాస్ట్ ఫ్రేమ్ తీసుకొని ఆ సెట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ వీడియోలో ఉన్న లాస్ట్ ఫ్రేమ్లో ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దాన్ని మనం అప్లోడ్ చేసుకొని థర్డ్ సీన్కి అప్లోడ్ చేసుకోవాలి. అండ్ మన థర్డ్ సీన్ యొక్క వీడియో ప్రాంప్ట్ని కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసుకొని ఎంటర్ చేయగానే మనకి థర్డ్ సీన్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. థర్డ్ సీన్కి అయితే తీసుకుందాము. థర్డ్ సీన్ అయితే కాపీ చేసుకొని, థర్డ్ సీన్లో మనకి చూసారా చైల్డ్ది కూడా నీకు క్యారెక్టర్ లాగా ఉంది. సో మదర్, ఫాదర్, చైల్డ్ ఈ 3 యొక్క క్యారెక్టర్స్ యొక్క ప్రాంప్ట్స్ని అయితే మనము అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మనము ఈ వీడియో ప్రాంప్ట్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ వాటన్నిటిని పేస్ట్ చేద్దాము. సో దానికంటే ముందు మనము ఒక డాక్లోకి ఇవన్నీ చేసి పెట్టుకుంటే బెటర్ అనిపించింది నాకు. సో అందుకే నేను ఒక డాక్ తీసుకొని ఆ డాక్లో మదర్, ఫాదర్ది నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఫర్దర్గా సీన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఈజీ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకున్నాను. సో చైల్డ్ది కూడా నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి కావాల్సిన వీడియో ప్రాంప్ట్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మళ్ళీ అన్నిటికీ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టగానే మనకి థర్డ్ సీన్ అనేది జనరేట్ అవుతుంది. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే స్లో ఉందనేసి. చూసారా థర్డ్ సీన్ కూడా మనకి జనరేట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ అండి, థర్డ్ సీన్లో కూడా మనము ఇది డ్రాగ్ చేసి లాస్ట్లో మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి థర్డ్ ఫ్రేమ్లో ఉన్న లాస్ట్ ఇమేజ్ అనేది మనకి ఇమేజ్గా జనరేట్ అవుతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత అది మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఈ ఇమేజ్లో హోల్సేల్ ప్రైసెస్ లోనే ఉంటాయి, అసలు ఫేక్ డిస్కౌంట్స్ కాదు. చూసారా అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాంప్ట్ని కూడా తీసుకుందాము. ఫస్ట్ మదర్, ఫాదర్ది అయితే నేను పేస్ట్ చేసేస్తాను. సో సీన్ 4 కూడా ప్రాంప్ట్ వీడియో ప్రాంప్ట్ని తీసుకుంటున్నాను.
ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీరు, నెగిటివ్ ప్రాంప్ట్స్ కూడా చాట్‌జీపీటీ ఇచ్చింది. అంటే మనది మోషన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండాలనేది కూడా ఇచ్చిందనమాట. సో అందుకని మనము నెగిటివ్ ప్రాంప్ట్ కూడా ఇందులో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి 4th సీన్ కూడా జనరేట్ అవుతుంది చూడండి. సో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు డూ ఆల్ ద సీన్స్ అనమాట. సో ఇదే విధంగా మనం అన్ని సీన్స్కి కూడా వీడియో ప్రాంప్ట్స్ని ఇచ్చేసి గూగుల్ ఫ్లోలో అన్ని సీన్స్ని క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన విధంగా వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే ఉంటాయి కదా. సో దాంట్లోకి వెళ్ళి మనకు నచ్చిన విధంగా మన వీడియోనైతే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి కానీ మనం నీట్గా మన వీడియోనైతే మన యాడ్నైతే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, ఒక బిజినెస్ యాడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో. క్రియేట్ చేసిన తర్వాత మన బిజినెస్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్కి మనం ఈ వీడియో యాడ్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దానివల్ల మన బిజినెస్ గ్రో అనేది పెరుగుతుందన్నమాట. ఈ వీడియోలో మీకు బిజినెస్ యాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే మన బిజినెస్ యొక్క యాప్ని మనం వీడియోగా ఎలా క్రియేట్ చేయాలి, మన యాడ్ లాగా ఎలా క్రియేట్ చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నమ్ముతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మన బిజినెస్లో ఉండే ప్రోడక్ట్స్కి ఎలా మనం యాడ్స్ క్రియేట్ చేసి మనం మన బిజినెస్లో ఉన్న ప్రోడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ జాను సైనింగ్ ఆఫ్. బై బై.